హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఇదేంటంటే చైనా కంట్రీలో బడ్జెట్ ట్యాబ్లెట్ అనమాట. ఈ ట్యాబ్లెట్ మన ఇండియాకి వస్తారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వచ్చినా కూడా ఇంత తక్కువ ప్రైస్ అయితే పెట్టారు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే చైనా ప్రైజెస్తో పోల్చుకుంటే మన ఇండియాలో అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. మొత్తానికి అయితే ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 11 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1920x1200 పిక్సెల్స్ ఉంటాయి. 500 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G100 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 4GB 6GB 8GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది, 128GB అలాగే 256GB స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 9340 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 33 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. కనీసం 44 watts 67 watts ఇస్తే బాగుంది అనిపించింది. ఓకేనా. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 5 MP కెమెరానే ఉంటుంది అనమాట. ఓకేనా, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, ColorOS 15 మీద వస్తుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 5 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 కూడా వస్తుంది, USB Type-C తో వస్తుంది, 7.39 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే దీని వెయిట్ చూసుకున్నట్టయితే 530 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ప్రైజెస్ చూసుకున్నట్టయితే 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 9800 రూపాయలు పెట్టారు. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12700 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15000 రూపాయలు పెట్టారు. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో చాలా మందికి డౌట్ ఏంటంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్కి చేస్తే అయిపోతుందని. సో చాలా ఛానల్స్ ఏంటంటే నాకు తెలిసిన 99% ఛానల్స్ ఏంటంటే ఓన్లీ ఇండియా కంట్రీలో లాంచ్ అయ్యే మొబైల్స్ వీడియోస్ మాత్రమే చేస్తారు. సో మన ఛానల్ ఏంటంటే ఇండియా కంట్రీస్తో పాటు గ్లోబల్ వైజ్గా మొబైల్స్ లాంచ్ అవుతాయి కదా, సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తా చూడండి. చైనా కంట్రీలో ఒప్పో రెనో 14 సిరీస్కి సంబంధించిన వీడియోస్ మొబైల్స్ లాంచ్ అయినాయి. సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా. సో అవి ఏంటి ఆ మొబైల్స్ జూలై ఆగస్ట్ మంత్ లోపు అయితే మన ఇండియాకి వస్తాయి. సో మీకు అప్డేట్ ముందే తెలిసింది కదా. అట్లా చాలా మొబైల్స్ కూడా ఇంకా మన ఇండియా కంట్రీలో లాంచ్ కావు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో ఎవరైనా మొబైల్స్ గురించి కానీ టాబ్లెట్స్ గురించి ఇట్లా తెలుసుకోవాలనుకుంటే, మంచి టెక్నాలజీ అవగాహన కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా అప్డేట్స్ యూట్యూబ్ కన్నా ముందే మీకు తెలవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.